సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ, సినీ, క్రీడా తదితర రంగాల్లోని ప్రముఖులకు, మీడియాకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. తన వ్యతిరేక పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసి ఓటింగ్ పెంచాలని వారికి ట్యాగ్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్లతో పాటు షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, ఫోగట్ సోదరిమణులు గీతా, బబితా, విన్నేష్లకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రియమైన ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మీరు క్రికెట్ మైదానంలో అత్యుత్తమ రికార్డుల్ని నెలకొల్పారు. కానీ ఈసారి దేశంలోని 130 కోట్ల మందిలో స్ఫూర్తి నింపి రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొనేలా చేయండి. అలా చేయగలిగితే ప్రజాస్వామ్యం గెలుస్తుంది అని మోడీ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మే 23న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే బుధవారం ఆస్ట్రేలియాతో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగిన 5వ వన్డేలో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంతో ఆస్ట్రేలియా 3-2 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ అనంతరం మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది.